వెల్కమ్ టు N24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాళేశ్వరం మరమ్మతులపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన. ప్రపంచ స్థాయి సంస్థకు పనులు అప్పగించిన ప్రభుత్వం భద్రతా ప్రమాణాలతో పనులు కొనసాగుతాయని వివరాలు. ప్రాజెక్టు స్థిరత్వం పెరుగుతుందని మంత్రి విశ్వాసం. పవన్ కళ్యాణ్ పై విడుదల రజనీ ఘాటు ప్రశ్నలు. మిస్సింగ్ మహిళల కేసులపై ప్రభుత్వం నిశ్శబ్దమా అంటూ ప్రశ్న. 2 ఏళ్ల ఆచూకీ ఏమైందని నిలదీత. మహిళా భద్రతపై చర్యలు ఎక్కడని విమర్శ. డీలిమిటేషన్ బిల్లుపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు. చిన్న రాష్ట్రాల హక్కులు దెబ్బతింటాయని ఆరోపణ. ఓబీసీ దళితులకు న్యాయం జరగలేదని వ్యాఖ్య. రాజకీయ లాభాల కోసం బిల్లు అంటూ ఆరోపణ. తేజస్వి వ్యాఖ్యలు తొలగింపుపై పొన్నం కీలక విజ్ఞప్తి. పార్లమెంట్ రికార్డుల నుంచి వ్యాఖ్యలు తొలగించాలని డిమాండ్. తెలంగాణ గౌరవం దెబ్బతీసే వ్యాఖ్యలపై ఆగ్రహం. స్పీకర్ చొరవ తీసుకోవాలని కేంద్రాన్ని కోరిన మంత్రి. మహిళా బిల్లుకు మద్దతు తెలిపిన ఎంపీ మిథున్ రెడ్డి. మహిళా భద్రతపై కఠిన చట్టాలు తీసుకురావాలని డిమాండ్. జగన్ పాలనలో 50% అవకాశాలు కల్పించామని వ్యాఖ్య. మహిళల సాధికారతపై పార్టీ కట్టుబాటు స్పష్టం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. తెలంగాణ ఏర్పాటును భారత్ పాకిస్తాన్ విభజనతో పోల్చడం తీవ్రంగా అభ్యంతరకరమని అన్నారు. ఈ వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించాలని ఇప్పటికే స్పీకర్ ను కోరామని తెలిపారు. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ విషయంపై స్పందించి తప్పును అంగీకరించారని వెల్లడించారు. భవిష్యత్తులో తెలంగాణ సమాజం అసహించుకోకుండా ఉండాలంటే కిషన్ రెడ్డి స్వయంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. వివాదాస్పద వ్యాఖ్యలను వెంటనే తొలగించేలా స్పీకర్ వద్ద చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేను ఈరోజు కిషన్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్లో తప్పైందని తేజస్వి ఒప్పుకున్నాడు అన్నటువంటి దృష్ట్యా వారే స్వయంగా కిషన్ రెడ్డి గారు చొరవ తీసుకొని తెలంగాణ సమాజం భవిష్యత్తులో మిమ్మల్ని అసహించుకోవద్దనుకుంటే పార్లమెంటు రికార్డుల్లో ఆ పాకిస్తాన్తో పోల్చిన విధాన ఆ మాటలను తొలగించాలని నేను మీ ద్వారా గౌరవ పార్లమెంటు స్పీకర్ను కోరుతా ఉన్నా. మీరు అందుకు కార్యాచరణ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫార్మా భూముల వివాదం నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మేడిపల్లి పర్యటనకు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఏసీపీ కేవీపీ రాజు నేతృత్వంలో భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ కార్యాలయంలోనే ఆయన్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. మీరందరూ మీ డిపార్ట్మెంట్ వాళ్ళు కంట్రోల్ చేయాలంటే బోత్ సైడ్. మరి అది లేనప్పుడు వన్ సైడ్ ఏంటి? అది టోటల్ మెసేజ్లు పెట్టడం, ఫార్ములు పెట్టడం, ఇవి పెట్టడం, అన్నీ చేస్తున్నారు. వాళ్ళ మీద కేసు లెక్క చేయాలండి. వాళ్ళ మీద ఎక్కడ కేసు అయిందా? ఒక్కటి ఎక్కడ మా మీద 7గురికి ఇప్పటి వరకు 7గురికి చేశారు. 7గురు కేసు పెట్టారు. సోషల్ మీడియా కేసు సార్ చెప్పాను, ఏం చేస్తాను చెప్పాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ఎంతవరకు కేసు పెట్టినంత మాత్రాన చెప్పాను. వాటిని ఫైనల్గా ఏం చేస్తామని కూడా చెప్పాను. ఇప్పుడు ఆల్రెడీ చాలా అవతల ఎప్పుడు ఒక్కటే సైడ్ 2 సైడ్లో ఉండాలి. వాళ్ళకు కూడా చేస్తే కంట్రోల్ అవుతుంది కదా. మీకు మీ అడ్మినిస్ట్రేషన్ లో తన వ్యాఖ్యలపై తేజస్వి సూర్య స్పందించారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకుని వక్రీకరించారని తెలిపారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి రాజకీయ డ్రామా సృష్టిస్తున్నారని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీజేపీకి లాభం కలగకుండా అడ్డుకోవడమే వారి లక్ష్యమని అన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. తన వ్యాఖ్యలను సందర్భం నుంచి వేరు చేసి రాష్ట్ర ఉద్యమంలో బలిదానం చేశారని చెప్పి ఒక గొప్పగా చెప్పే ప్రయత్నం చేసేది తప్ప వేరే ఉద్దేశం కాదనే విషయాన్ని ఇలా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈరోజు ఇంతమంది బలైపోయారు. దీనికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని తేజస్వి గారు మాట్లాడారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను అడుగుతున్నా, మీరు ఎవరి కేబినెట్ లో ఉన్నారు? ఇవాళ మీరు సోనియా గాంధీ గారిని బలిదేవత, వీళ్ళు ఇంతమంది బలైపోయారు అని చెప్పి ఆ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ఒక్కసారి మీరు స్పష్టం చేస్తారు. వినండి.
బలి దేవత అని చెప్పి ఆమెకు బిరుదు ఇవ్వండి. అప్పుడు సరిగ్గా సరిపోతుంది. ఆమె నైజానికి 1000 మందిని బలి తీసుకున్నందుకు. దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విధంగా సమాధానం చెప్తారో చెప్పాలి. ఫస్ట్ మీరు ఇవ్వకుంటే మేమిస్తాము అని వార్నింగ్ ఇస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ భయపడి తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది తప్ప ఏమాత్రం ప్రేమ లేదు. ఇలా 1400 మంది బలి కావడానికి కారణము కాంగ్రెస్ పార్టీ. ఇది కాంగ్రెస్ పార్టీ ఉద్యమకాలను హత్య చేసేది కాంగ్రెస్ పార్టీ. ఇలా మీరు మా గురించి మాట్లాడతారా? ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం మొదటి నుంచి చెప్తున్నాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే. బీజేపీకి విషయంలో ప్రజలు తప్పుడు సంకేతాలు పోయే విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పి ఇద్దరు కలిసి కుట్రలు వన్నీ ఈ రోజు చేస్తున్న నాటకాలు ఇవాళ. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మరమ్మతులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వివరాలు వెల్లడించారు. ఎన్డీఎస్ఏ సిడబ్ల్యూసీ అధికారులతో చర్చల అనంతరం ప్రపంచ ప్రఖ్యాత సంస్థకు పనులు అప్పగించినట్లు తెలిపారు. మట్టి పరీక్షలు, డిజైన్ మార్పులు, 3 ప్రధాన బ్యారేజీల పునరుద్ధరణ కేంద్ర మార్గ దర్శకాల ప్రకారం జరుగుతుందని చెప్పారు. భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటిస్తూ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రాజెక్టు పనులను పారదర్శకంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఈ చర్యలతో ప్రాజెక్టు స్థిరత్వం పెరుగుతుందని అన్నారు. ఇది రాష్ట్రానికి కీలకమైన అంశంగా మారింది. మరి పూర్తిగా ఆ 3 బ్యారేజెస్ ఇన్వెస్టిగేషన్స్ కానీ, ఆ సాయిల్ టెస్టింగ్ కానీ, మరి ఏ విధంగా డిజైన్ చేయాలనో రీహాబిలిటేషను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అండ్ సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క గైడ్ లైన్స్ మేరకే మేము ముందుకు పోతున్నాము. దాంట్లో టెస్టింగ్ విషయంలో సిడబ్ల్యూసి సంస్థ యొక్క సిడబ్ల్యూసిపిఆర్ఎస్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థని ఉపయోగిస్తున్నాము. వాళ్ళ డైరెక్టర్ కూడా నిన్న ఈరోజు ఢిల్లీలో మాతోని ఎన్డీఎస్ఏ చర్చల్లో పాల్గొన్నారు. ఏ విధంగా బ్యారేజ్ దగ్గర టెస్టింగ్ చేయాలి, మరి ఏ పార్ట్స్ డిఫెక్ట్ ఉన్నాయి, ఏమి రిపేర్ చేయాలి, ఏమి రీప్లేస్ చేయాలి అనే విషయాన్ని చర్చించడం జరిగింది. మా టార్గెట్ ఏంటంటే ఈసారి గోదావరి వరదలు వర్షాలు వచ్చే లోపు ఈ టెస్టింగ్ ప్రాసెస్, సాయిల్ టెస్టింగ్ ప్రాసెస్, డిజైన్స్ ఇవన్నీ కొంత ముందుకు తీసుకుపోవాలని మేము ఆ దిశలో మా ప్రయత్నము, మా విషయం పనిచేస్తున్న. ప్రస్తుత మన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మేము ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంపై మాకు గతంలో చేసిన పొరపాట్లు అవి తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళ హయాంలో డిజైన్ చేసిండ్రు, వాళ్ళ హయాంలో నిర్మాణం చేసిండ్రు, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. మాకు ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదు. సుమారు 97,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల ధనం ఉపయోగించబడ్డది. దాని కింద ఇప్పుడు సంవత్సరానికి మేము ఇంట్రెస్టే సంవత్సరానికి 10,000 కోట్లు కడుతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద తీసుకున్న అప్పు కింద సంవత్సరానికి 10,000 కోట్ల ఇంట్రెస్టే కడుతున్నాం, వడ్డీ. మాకు అయినా ఇవన్నీ సరే ఆ విజిలెన్స్ కమిషను, ఈ జ్యుడిషియల్ కమిషన్ రిపోర్టు, వాటి పని చట్టపరంగా జరుగుతూనే ఉంటుంది. మేము ఇంత ధనం, ప్రజాధనం ఉపయోగించబడ్డది కాబట్టి ఆ కాళేశ్వరం బ్యారేజెస్ని ఒక సైంటిఫిక్గా, ఒక లాజికల్గా, ఎక్స్పర్ట్ అడ్వైస్తో ఏ విధంగా రిపేర్ చేయాలి, రీహాబిలిటేట్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాము. తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా మరి గమనిస్తున్నారు. ఆ ప్రాజెక్టు, ఆ బ్యారేజ్ విషయంలో మాకు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదని మా యాక్షన్స్, మా కార్యాచరణ మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వైఎస్ఆర్సీపీ మద్దతు తెలుపుతోందని ఎంపీ మిథున్ రెడ్డి పార్లమెంట్ లో స్పష్టం చేశారు. మహిళలకు కేవలం రిజర్వేషన్లు మాత్రమే కాకుండా భద్రత కూడా కల్పించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలపై మహిళల వేధింపుల ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. జగన్ పాలనలో మహిళలకు నామినేటెడ్ పదవుల్లో 50% అవకాశం కల్పించామని గుర్తు చేశారు. మహిళల సాధికారతపై తమ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. కేంద్రం మహిళా భద్రతపై మరింత కఠిన చర్య తీసుకురావాలని కోరారు. We welcome this, but we have concerns. Madam, we have concerns because a mere oral commitment is not enough. I will tell you an example also. On this very floor of the House during the partition of the state,
both the Congress and BJP promised us, the then Prime Minister himself promised us special category status for the state. It was an oral promise and it was not kept up. So we demand that it be, whatever commitment was given yesterday evening be incorporated in the bill. Yes. I will tell you a reason also. One of the amendment passed by OICG carries the same content. If that amendment is accepted, the same thing, whatever the Honorable Home Minister has promised in the floor of the House, will be incorporated into the bill. So we demand that it be put, whatever promise was given may be part of the bill. And a lot of members spoke about regional imbalances. So in a way, we are addressing the regional imbalances of the country, but the regional imbalances of the states also should be taken into consideration. Each state has various regions, and after the delimitation process, regional imbalances should not arise in every state. This is a very important aspect. Whatever yardstick you have taken for considering increase of seats in the country should be also applied for the state also. No regional imbalance should occur in the states also. And there is one more condition in the delimitation committee which says that 5 members, associate members, will be picked up from the parliament and 5 from the state. Madam, we have a doubt. What if the state speaker does not give the opposition parties even 1 member? So fair representation should be there for all the parties, be it the ruling or the opposition. So we demand that this also be incorporated in the bill. So some comfort should be given regarding this. And overall, this delimitation process should be a national building process. It should not be such that it should not be a tool to crush the opposition. And regarding women reservation, our party and our leader has always advocated empowering of women. So we welcome the women reservation bill in any form, any time. Madam, I would like to recall as a Chief Minister what Mr. Y.S. Jagannath Reddy did in our state. He gave 50% reservation for women in all the local bodies. He gave 50% reservation for women in all the nominated works. He also gave maximum importance for women in all the social welfare schemes. He proposed, all the 32 lakh outside patas what we have given in the state were registered in the name of women, and all the social welfare schemes were given through the women. Madam, we demand strict and stringent laws for safeguarding the protection, safeguarding the. తెలంగాణ సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగులు భారీ నిరసన చేపట్టారు. ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు నల్ల రిబ్బన్లతో నిరసన వ్యక్తం చేశారు. పీఆర్సీ అమలు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. 52% ఫిట్నెస్ తో పీఆర్సీ ఇవ్వాలని కోరారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని అన్నారు. పెండింగ్ లో ఉన్న డిఏ, మెడికల్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న విరామ సమయంలో అందరూ కలిసి నిరసన తెలిపారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ప్రభుత్వ విప్ వేముల వీరేశం తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలు అవమానకరమని అన్నారు. బీజేపీ అగ్రనేతల ప్రోత్సాహంతో ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ అమరుల త్యాగాలను అవమానించడం తగదని పేర్కొన్నారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలను ప్రజలు ఎప్పటికీ మన్నించరని హెచ్చరించారు. 2023 వరకు అనేక సందర్భాల్లో ఈ దేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ
తల్లిని చంపి బిడ్డని తీసినట్టు ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేసిందని మాట్లాడినటువంటి సందర్భం, తప్పుడు పద్ధతుల్లో రాష్ట్ర విభజన జరిగిందని మాట్లాడినటువంటి సందర్భం 2014 ఫిబ్రవరిలో కానీ ఏప్రిల్లో కానీ జూన్లో కానీ ఇట్లా మొదలుకుంటే 2023 వరకు అనేక సందర్భాల్లో మాట్లాడారు. ఇవాళ వాళ్ళ నాయకుడు మాట్లాడినటువంటి విధానాన్ని ఈరోజు కర్ణాటక ఎంపీ తేజస్వి దాని కొనసాగింపుగా మాట్లాడుతుండా స్పష్టం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఒక ఎంపీ ఇంత దారుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ విభజనను అవమానిస్తూ అవహేళనపరుస్తూ తన విషయాన్ని కక్కుతున్నప్పుడు అక్కడే ఉన్నటువంటి తెలంగాణ నుంచి గెలిచినటువంటి బీజేపీ ఎంపీలు డీలిమినేషన్ బిల్లుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఈ బిల్లు దేశ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. దక్షిణాది, ఈశాన్య మరియు చిన్న రాష్ట్రాల హక్కులను దెబ్బతీసేలా ఉందని విమర్శించారు. ఓబీసీలు, దళితులకు న్యాయం జరగడం లేదని అన్నారు. వారిని అధికారంలోకి రానియకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ బిల్లు ద్వారా రాజకీయ లాభం పొందాలని కేంద్రం చూస్తోందని వ్యాఖ్యానించారు. It was passed in 2023 in this house itself, and my friends and teachers in the BJP said that it will be implemented in 10 years' time. That is the women's bill. This is an attempt to change the electoral map of India, using and hiding behind India's women. And actually it is a shameful act, because instead of giving them women's reservation, which is very easy to do and every single opposition person will support it right now, bring that old bill back right now, and we will help you pass it for the. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి విడుదల రజని తీవ్ర విమర్శలు చేశారు. గతంలో చెప్పిన 30,000 మిస్సింగ్ మహిళల ఆచూకీ ఏమైందని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా ఆ మహిళలను కనుగొన్నారా అని నిలదీశారు. మహిళలపై జరుగుతున్న దాడులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలపై కేసులు నమోదైనా చర్యలు కనిపించడం లేదని విమర్శించారు. మహిళా భద్రతపై ప్రభుత్వం మాటల్లోనే ఉందని ఆరోపించారు. ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడారు? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? మహిళల మీద ఎవరైనా చేయి వేస్తే ఇక అదే వారికి చివరి రోజు అన్నారు. 2 ఏళ్లుగా చూస్తున్నామన్నా, ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఇన్ని హత్యలు జరుగుతున్నాయి, ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి, ఇన్ని అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఎవరికి చివరి రోజు తెచ్చారు మీరు? ఎవరికన్నా పరిస్థితిలో ఉందా? ఎవరికన్నా భయం పెట్టారా మీరు? ఎవరికన్నా ఏమైనా శిక్షలు పడ్డాయా? చెప్పండి, ఎవరికేం చేశారో? ఈరోజు అలాంటివి ఏమీ కూడా లేదు. మాటలు, డైలాగులు, సినిమా టైటిల్ని కూడా మించిపోతా ఉంటాయి మీ డైలాగులు. మరి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి అది. మరి ఏది కూడా ఎక్కడ ఏది కంట్రోల్ చేయరు. అలాగే ఎలక్షన్ ముందు వీళ్ళు ఏం మాట్లాడారు? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ దెబ్బతీయడానికి, మా జగనన్న ప్రభుత్వం మీద బురద జల్లడానికి ఏం మాట్లాడారండి? డిప్యూటీ సీఎం గారితో ఏం మాట్లాడిచ్చారు? 30,000 మంది ఉమెన్ ట్రాఫికింగ్, మిస్సింగ్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అసలు మహిళలకి సెక్యూరిటీ లేదు, సేఫ్టీ లేదని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు కదా. ఆ టైంలో మా ప్రభుత్వాన్ని డిఫేమ్ చేయడానికి ఇదో స్క్రిప్ట్ మీరు మాట్లాడారు. సరే, 2 ఏళ్ళైంది కదా మీరు అధికారంలోకి వచ్చి. 30,000 మంది మిస్సింగ్ అని మీరే చెప్పారు కదా. ఈ 2 ఏళ్లలో ఈ 30,000 మందిలో ఎంతమందిని మీరు ట్రేస్ చేశారు? ఎంతమందిని మీరు ఫైండ్ అవుట్ చేశారు? వాళ్ళని మళ్ళా తిరిగి తీసుకొచ్చి సేఫ్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మరి సేఫ్ గా వదిలిపెట్టారా మీరు? చెప్పండి, వాళ్ళు ఎక్కడున్నారు? మరి మిమ్మల్ని ఈ 2 ఏళ్లుగా మరి ఎక్కడ కూడా దీన్ని ప్రస్తావించట్లేదే మీరు? అంటే ఆ రోజు ఆ టైంకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురజల్లాలి కాబట్టి ఈ అంశాలు తీసుకొచ్చారు. ఈ రోజు వీటితో మీకు అవసరం లేదు, పని లేదు కాబట్టి ఈ అంశాలు మీరు డీలిమినేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కొత్త నాయకత్వం ముందుకు వస్తుందని తెలిపారు. ఈ మార్పు వల్ల రాజకీయ వారసత్వం తగ్గిపోతుందనే భయంతోనే కొన్ని పార్టీలు బిల్లులను వ్యతిరేకిస్తున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో కొత్త నాయకులకు అవకాశం ఇవ్వడం అవసరమని అన్నారు.
డీలిమిటేషన్ ప్రక్రియ దేశానికి ఉపయోగపడే సంస్కరణగా పేర్కొన్నారు. దీనికి రాజకీయంగా అడ్డుకోవడం సరైంది కాదని విమర్శించారు. తమ కుటుంబాల చేతుల్లో ఉన్నటువంటి రాజకీయ వారసత్వము, రాజకీయ ప్రాబల్యము యువతరము, నవతరము మహిళల చేతుల్లోకి వెళ్తుంది, బడుగు బలైన వర్గాల చేతుల్లోకి వెళ్తుంది అనేటువంటి కుట్రతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, మిగతా రాజకీయ పార్టీలు కానీ ఈరోజు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. తమ పీఠాలు కదిలిపోతాయని భయంతో ఈ రకమైనటువంటి రాజకీయ డ్రామాలు ఆడి ఈరోజు బిల్లును వ్యతిరేకించేటువంటి హైదరాబాద్ నగర అభివృద్ధిలో కీలక అడుగుగా శాస్త్రిపురం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ను మంత్రి శ్రీధరబాబు ప్రారంభించారు. ఈ ఫ్లైఓవర్ వల్ల ప్రయాణికులకు సుమారు 30 నిమిషాల సమయం ఆదా అవుతుంది. 71 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ వంతెన 490 మీటర్ల పొడవుతో 4 లైన్లలో రూపొందించారు. నగర ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ఈ ప్రాజెక్ట్ ఎంతో ఉపయోగపడనుంది. ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ తో పోల్చడం అవమానకరమని అన్నారు. వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని, తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రజల భావాలను దెబ్బతీశాయని అన్నారు. బీజేపీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పెట్టి కేసీఆర్ గారు 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత అనేక మంది దాదాపు 1200 మంది పైచిలుకు అసూలు బాసినటువంటి ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థులు కానీ, అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు కూడా బలిదానాల ద్వారా వచ్చినటువంటి తెలంగాణ కంపల్సరీగా ఇవ్వాల్సిన పరిస్థితి క్రియేట్ చేసిన తర్వాత తెచ్చుకున్నటువంటి తెలంగాణ, ఇచ్చినటువంటి తెలంగాణను చాలా బాధతో ఒక ఉద్యమం, ఒక పోరాటంతో వచ్చినటువంటి తెలంగాణకును బ్రిటిష్ వాళ్ళు విడదీసినటువంటి పాకిస్తాన్ భారతదేశాన్ని మధ్యన పోల్చడం ఇది సరైన చర్య బీజేపీ పార్టీ కాదు. ఇది తెలంగాణ ఉద్యమాన్ని ఎప్పుడూ కూడా గత పార్లమెంట్ లో కృష్ణదేవరాయలు మాట్లాడినప్పుడు అదొక బ్లాక్ డే, చీకటి రోజు అని చెప్పేసి వర్ణించడం, ఈయన కూడా బీజేపీ నుంచి ఈయన కూడా మాట్లాడి ఇది పాకిస్తాన్ తో పోల్చడం, ఇవన్నీ సరైన చర్యలు కావు. ఇది నేను అప్పటి నుంచి చెప్తున్నాను. లోక్సభలో వెంటనే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కనుకుంటే అక్కడికక్కడ నిలదీసేవాళ్ళు. కానీ ఇది ఖచ్చితంగా కూడా రికార్డు నుంచి తొలగించాలి. సూర్య తేజస్వి బేషరతుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులందరికీ కూడా, బలిదానాల వారు వచ్చిన తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పాడు. అది కూడా చూశాను. దానికి దీనికి అసలు ఆయన చెప్పే సంభాషణ కూడా నేను ఆ విధంగా పోల్చలేదు, అది వేరే సైటేషన్ తీసుకున్నా అని చెప్పాడు. కానీ మా ఆత్మ నిజంగా కూడా మా మనసు గాయపడ్డది. తను మాట్లాడిన తీరు కానీ, తను వక్రీకరించిన తీరు కానీ, దానిపైన కిషన్ రెడ్డి అన్న కూడా దాన్ని కవర్ చేసే ప్రయత్నం మంత్రి గారు చేశారు. అది బీజేపీ పార్టీ ఆయనకు ఎక్కడైతే ఇబ్బంది అవుతుందో కలగకుండా చేసే ప్రయత్నం చేశారు. కానీ ఒక తెలంగాణ రాష్ట్ర పౌరుడిగా, తెలంగాణ రాష్ట్ర ఎంపీగా నేను కూడా బాధపడుతున్నాను. అతను బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అప్పుడు మాత్రమే బీజేపీ పార్టీ ఓట్లు అడగడానికి తెలంగాణలో హక్కు ఉంటుందని చెప్తూ, ఇప్పుడు జరుగుతున్నటువంటి మహిళా బిల్లు కూడా నిజానికి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి